ఒక ఆయన నన్ను అడిగారు, ఏమనంటే ఆశీర్వాదం అంటే ఏంటయ్యా అని అడిగాడు. అతనికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే, ఆశీర్వాదం అంటే యేసయ్యే, యేసయ్యలోనే ఆశీర్వాదం. నిజానికి యేసయ్యను మనం కలిగి ఉంటే గనక ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయని అవసరం లేదు. ఒక ముసలామె సువార్తను ప్రకటించే క్రమంలో ఒక కారు దగ్గర ఆమె నిలబడి ఆ కారు విండో కొట్టిందంట. ఆ కారులో ఉన్న ఓనర్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఏంటమ్మా అంటే, అయ్యా మీరు యేసయ్యను నమ్ముకోండి అయ్యా, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తే ఆ కారులో ఉన్న ఓనర్ ఇలా చేతులు రెండు పైకెత్తాడంట. ఎత్తిన చేతులతో దండం పెడతాడేమో అని అనుకుంటున్నాం మనం, కానీ ఆయన చెప్పాడు, చూసావా నా ఉంగరాలు చూసావా, 10 వేళ్లకు 10 ఉంగరాలు ఉన్నాయి, నేను ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాను, నాకు మరలా ఆశీర్వాదం అవసరం లేదు, నువ్వు వద్దు నీ దేవుడు వద్దు అని చెప్పేసి వెళ్ళిపో అని చెప్పాడంట. నిజంగానే ఆ వ్యక్తి మనసులో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఆశీర్వాదం అంటే ధనము, ఆశీర్వాదం అంటే బంగారము, ఆశీర్వాదం అంటే ఆస్తి, ఇవన్నీ కలిగి ఉండటం ఆశీర్వాదం అని ఆ వ్యక్తి భావించాడు. నిజంగానే పూర్వకాలంలో 10 మంది పిల్లలుంటే, పాడి పశువులు సంపద ఇవన్నీ ఉంటే గనక వారు ఆశీర్వదించబడినట్టు వారు భావించేవారు. ఇంచుమించు దేవుని పిల్లలుగా మనలో కూడా చాలా మంది ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. దానికి తోడు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును అనే మాట వారందరినీ కూడా బలపరుస్తూ ఉంది. మీ అభిప్రాయాలను మార్చుకోవాలి. యేసయ్యలోనే ఆశీర్వాదం.